తెలంగాణ కాంగ్రెస్ ను సమస్యలు వెంటాడుతున్నాయి. కామారెడ్డి, తుంగతుర్తి, గజ్వేల్ పంచాయతీలు ఇంకా ముగియలేదు. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ ఎపిసోడ్. వరుస వివాదాల పరిష్కారానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆమె అన్ని సెట్ చేస్తారని పార్టీలో చర్చ జరుగుతూ ఉండగా వరుస సమావేశాల వెనుక వ్యూహం కూడా అదే అనే మాట వినిపిస్తోంది. వరుస వివాదాలతో తెలంగాణ కాంగ్రెస్ సతమతమవుతోంది. ఒక సమస్య పరిష్కారం కాకముందే మరో సమస్య బయటకు వస్తోంది. నేతల మధ్య పంచాయతీలు పార్టీకి తలనొప్పిగా మారాయి. దీంతో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పని మొదలుపెట్టారు. వరుసగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదంపై ఫోకస్ చేశారు మీనాక్షి. ఆ ఎపిసోడ్ను సెట్ చేయబోతున్నారని చర్చ గాంధీభవన్లో నడుస్తోంది. మంత్రి కొండా సురేఖ సుమారు 15 నిమిషాల పాటు మీనాక్షితో భేటీ అయ్యారు. కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేస్తూ పంపిన లేఖను మరోసారిచ్చారు. ఇదే సమయంలో కడియం శ్రీహరి మాత్రం మీనాక్షి నటరాజన్కు వివరణ ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, అలాంటప్పుడు వివరణ ఇచ్చుకునే అవసరం ఉండదని చెబుతున్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన పనులపై సమీక్ష చేసి దాన్ని రాద్ధాంతం చేస్తూ పార్టీకి నష్టం కలిగించేలా కొండా సురేఖ వ్యవహరిస్తున్నారనేది కడియం శ్రీహరి ఆలోచనగా కనబడుతుంది. తనలాంటి సీనియర్ నాయకుణ్ణి అనవసరంగా వివాదాల్లోకి లాగటం వల్ల పార్టీకే నష్టం తప్పితే మరొకటి లేదని వాదన కూడా ఉంది. కొండా సురేఖ, మీనాక్షి నటరాజన్ ముందు తమ సమస్య చెప్పుకున్న తర్వాత కడియం శ్రీహరి కూడా వస్తారని భావించారు. అయితే ఈ వివాదంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఇప్పటికే పూర్తి నివేదికను పార్టీ నాయకత్వానికి సమర్పించారు. మరోవైపు తుంగతుర్తి ఎపిసోడ్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని వివరణ కోరారు మీనాక్షి నటరాజన్. అందర్నీ సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి తప్పితే విభాగాల జోలికి వెళ్లొద్దని సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మధు యాష్కి, ఈశ్వరమ్మ లాంటి నాయకులంతా శివచరణ్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఎపిసోడ్ పై ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీరియస్ గా ఉన్నారు. అయితే ఈశ్వరమ్మపై చేసిన వ్యాఖ్యలపై శివచరణ్ వివరణిచ్చారు. బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు. పార్టీలోని సమస్యలన్నిటిపై సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మీనాక్షి నటరాజన్. అదే సమయంలో ఆమె ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? పంచాయతీలను వినటం మొదలు పెడితే ఆగేనా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.